అందరికీ హృదయపూర్వక వందనములండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. రెండో మాట ఏం చేస్తుందండి? ఆయన ఎందుకు వచ్చినాడో, లోకాన్ని ఎక్కడ తీసుకువెళ్తున్నాడో చెప్పడానికి సాదృశ్యంగా ఉంది. ఈ మాటలు పలికింది ఎక్కడండి? సువార్త చేసేటప్పుడో, లేకపోతే అటు ఇటు వెళ్ళేటప్పుడో, లేకపోతే అనేకమైన ఉపదేశాలు ఇచ్చేటప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు చెప్పలేదండి. ఎక్కడ చెప్పినాడు? సిలువలో చెప్పినాడు. ఎవరికి చెప్పి ఉన్నాడు? పక్కనున్న ఖైదీకి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఎప్పుడైతే ఆ యొక్క స్థితిని, ఆ యొక్క పరిస్థితిని చూసి కూడా ఆ పక్క ఉన్న ఖైదీ ఎప్పుడైతే దేవుని అడిగినాడో, దేవుడు ఏం చూస్తాడో చెప్పనా? మీ యొక్క హృదయ లోతుల్ని చూస్తాడు. నువ్వు పూర్వం ఎలా ఉన్నావు నిన్ను చూడడు. పూర్వపు వాటిని అయినా జ్ఞాపకం చేసుకోడు. పూర్వపు జరిగిన ప్రతి ఒక్క దాన్ని తొలగించి నీతికరమైన యొక్క నీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడు. ఆ యొక్క ఖైదీ ఏమనుకున్నాడు? నన్ను కూడా జ్ఞాపకం చేసుకునగానే నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా నువ్వు దేవుడితో నాతో కూడా పరదేశంలో ఉందేవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఈ ఒప్పుకోలు ఏమవుతుందంటే, నీ యొక్క మారు మనసు దేవుని యొద్దకు నువ్వు వెళ్తే నీ యొక్క ప్రవేశం ఎక్కడ ఉంటుందండి? పరదేశంలో ఉంటుంది. నువ్వు ఈ దేవుని యొద్దకు నువ్వు వెళ్ళగానే నువ్వేమవుతుందండి? పరలోక సంబంధిగా నీవు మారిపోతావు. లోక సంబంధమైన నీ యొక్క మనసును నజరేయుడైన యేసుక్రీస్తుకి ఇచ్చి పరలోక సంబంధమైన యొక్క ఆత్మను ఆయన దగ్గర నుండి పొందుకుంటామని సాదృశ్యకమైన మాట ఈ రెండవ మాటగా మనకి కనబడుతుంది. కాబట్టి ఎప్పుడు మనము ఆయన యందు ఆనుకుని ఉంటామో, ఆయన మీద విశ్వసించి ఉంటామో, నీ పరిస్థితి ఏదైనా సరే అవునే. ఎవరూ నమ్మలేదండి. పక్కనున్న ఖైదీ ఏమన్నాడంటే, ఆయన యొక్క విశ్వాసాన్ని, ఆయన యొక్క సామర్థ్యాన్ని, ఆయన యొక్క శక్తిని ఆయన ఎరిగి దేవుణ్ణి, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుని అడగంగానే యేసుక్రీస్తు ఏం చేశాడు చెప్పనా? నువ్వు అది చేసావు, ఇది చేసావు, ఇది చేసావు అనలేదు. ఆయన యొక్క హృదయాన్ని చూసి నువ్వు నాతో కూడా పరదేశిగా ఉంటావని నిశ్చయంగా చెప్పినాడు. ఈరోజు కూడా నీవు కూడా ఏదైతే హృదయం కలిగి ఉన్నావో, ఆ హృదయంలో ఉన్న ఆలోచనలు కలిగి ఉన్నావు, అవన్నీ తీసివేసి ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తు వద్దకు వెళతావో, నజరేయుడైన యేసుక్రీస్తును అడుగుతావో, నువ్వు అడుగుట ద్వారా, నువ్వు విశ్వసించడం ద్వారా ఆ పక్క ఖైదీ ఎలాగైతే పరదేశంలోకి వెళ్ళి ఉన్నాడో, నువ్వు ఇప్పుడు అడగంగానే పరలోక సంబంధమైన వారసత్వాన్ని దేవుడు నీకు ఇచ్చి పరలోక సంబంధమైన అధికారాన్ని నీకు కలగజేస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క అధికారంతో మనం ఏం చేస్తామో చెప్పనా? ఇక్కడ మనము ఘనపరచబడతాము. ఇక్కడ మనము అనేకమైన అద్భుతాలు చేస్తాము. ఎందుకంటే నజరేయుడైన యేసుక్రీస్తు చేసిన అనేకమైన అద్భుత కార్యాల కంటే మీరు అధికంగా చేస్తారని యేసుక్రీస్తే చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వాసం ద్వారా నేను పరలోక సంబంధిని, భూలోకాన్ని సమస్తాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ క్రీస్తుని విశ్వసించడం ద్వారా నేను పరలోక సంబంధంగా మారిపోయి ఉన్నాను. ఆత్మ సంబంధం నేను కలిగి ఉన్నాను. ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు ముందుకు వెళతావో, ఆ విశ్వాసం నిన్ను ఏం చేస్తుందో చెప్పనా? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు నిన్ను నడిపిస్తుంది. పలికిన రెండవ మాట ఏంటండి? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందేవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఖచ్చితత్వం అనేది దేవుడు నీకు ఇస్తానండి. నజరేయుడైన యేసుక్రీస్తు యందు నువ్వు విశ్వసిస్తే నువ్వు ఖచ్చితంగా పరలోక సంబంధివి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది ఉన్నావో, ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో, ఆ విశ్వసించుడు ద్వారా లోక సంబంధమైన పాపాన్ని ఆయన తీసుకుని పరలోక సంబంధమైన యొక్క వారసత్వాన్ని మనకి ఇచ్చినాడు. ఈ యొక్క ఖచ్చితత్వం అనేది, ఈ యొక్క లోకపరంగా ఉన్న ప్రతి ఒక్క దాన్ని తొలగించి ఆయన యొక్క నీతిని ఇచ్చున్నాడు అనేది ఈ యొక్క మాటకి సాదృశ్యంగా మనకి కనబడుతుంది. ఈ రెండవ మాట ద్వారా మన జీవితంలో అనేకమైన అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే ఉంది నా స్తుతులు ఆచరించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా, సిలువలో పలికిన రెండవ మాట ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచింది, నీకే కోట్ల స్తుతులు ఆచరించుకున్నాం తండ్రి. ఈ వీడియో చూసి తండ్రి, ఇదిగో ఈ వాక్యం ద్వారా తండ్రి, ఈ యొక్క మాట ద్వారా తండ్రి, ఎంతమంది అయితే నిన్ను అప్పగించుకున్నారా తండ్రి, పరలోక సంబంధమైన నీతి తండ్రి వారు పొందుకును గాక, పరలోక సంబంధమైన ఆశీర్వాదం వారు పొందుకును గాక, పరలోక సంబంధమైన ఆత్మతో తండ్రి అనేకమైన అద్భుతాలు చేయునుగాక అని ప్రవచిస్తుందండి. ఘనపరచబడను గాక, స్థిరపరచబడను గాక, హెచ్చించబడను గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.